హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురువిఘ్నాస్ కిచెన్. ఇవాళ మనం మేతి మటర్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1.5 గ్లాస్ బియ్యం వేసుకొని బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై ఒక కుక్కర్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, కొంచెం చెక్క, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, నల్ల ఇలాచి, బిర్యానీ ఆకు, బండ పువ్వు, కొద్దిగా జీలకర్ర అలాగే కొంచెం షాజీరా వేసుకొని వేగిన తర్వాత మనం ముందే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని వేగాక కొద్దిగా కరివేపాకు అలాగే కొన్ని పచ్చిమిర్చీలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని వేయించుకుంటే తొందరగా వేగుతాయి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. ఆ తర్వాత ముందే కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు కూడా వేసి అలాగే ముందే నేను ఒక కట్ట మేతి కూరని బాగా కడిగి పెట్టుకున్నాను. మీరు కావాలంటే కట్ చేసి వేసుకోవచ్చు. నేను అలాగే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత పచ్చి బఠానీలు 1 కప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా, కొంచెం జీరా పౌడర్, కొద్దిగా బిర్యానీ మసాలా వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనకి ఆయిల్ బయట వస్తుంది. అప్పుడు మనం కొద్దిగా కారం పొడి అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగాక మనం 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, నేను 3 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. మరి ఎక్కువ వేసుకోకండి, ఎక్కువ వేసుకుంటే మనకి మెత్తగా వస్తుంది. అలాగే సాల్ట్ చూసుకొని సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా కసూరి మేతిని ఇలా నలిపి వేసుకోండి. అంతే ఫ్రెండ్స్. ఇలా బాగా కలుపుకొని మనం ముందే నానబెట్టి పెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా విజిల్ చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన మేతి మటర్ పులావ్ రెడీ అయిపోతుంది. దీనికి కాంబినేషన్గా నేను చుక్కాకు చట్నీ చేశాను ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉంది, చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.